చంద్రబాబు పవన్ తో మోదీ సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు మోదీ భేటీ సుదీర్ఘంగా జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక అంతకుముందు పవన్ ను పరామర్శించారు మోదీ. చంద్రబాబు పవన్ తో మోదీ సమావేశం కావడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు మోదీ భేటీ సుదీర్ఘంగా జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, వీరి భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి? రామారావు. సుమిత్ర, ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్ నివాసానికి నరేంద్ర మోడీ వచ్చారు. అంతకుముందు ఆయన శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన పరామర్శించడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ పెట్టారు. తన కుటుంబం మొత్తం కూడా ప్రధాని మోడీ వచ్చినందుకు సంతోషంగా ఉన్నామని, ఆయనకు స్వాగతం పలికామని, తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు అని చెప్పడమే కాకుండా తను త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారని, ఆయనకు ధన్యవాదాలని కూడా ఆయన ట్వీట్ పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయన జూబ్లీ హిల్స్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు నివాసంలో దాదాపుగా 1:10 నిమిషాల సేపు మోడీ ఉన్నారు. స్వాగత సత్కారాలు, కుశల ప్రశ్నల తర్వాత మోడీ, ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, వీళ్ళు ముగ్గురు దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బెంగాల్ ఎన్నికలు, ఆ తర్వాత తమిళనాడులో జరిగిన పరిణామాలు, 3 రాష్ట్రాల్లో, దేశంలో మొత్తం 5 రాష్ట్రాల్లో జరిగితే 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముఖ్యమంత్రులుగా ఎన్నిక కావటం, ఎన్డీఏ కూటమి విజయదుందుని మోగించడంతో పాటు ప్రధానంగా బెంగాల్లో సాధించిన విజయం అక్కడ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అని కూడా వీళ్ళ మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అభివృద్ధితో పాటు ఇటీవల అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన సంఘటన, అదేవిధంగా గూగుల్ కు సంబంధించి అక్కడ విశాఖపట్నంలో డేటా సెంటర్ కు శంకుస్థాపన, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఏపీకి సంబంధించి పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే ఆదాయం పెరుగుతుంది అని, ఇప్పటికీ రాష్ట్రం కూడా ఆర్థిక కష్టాల్లో ఉంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిసింది. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన పరిశ్రమ కూడా చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేస్తామని ముందుకు రావటం, అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగిన తర్వాత రిలయన్స్ కూడా తన డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చిన అంశాన్ని ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాలు, తాజా రాజకీయ పరిణామాలపై కూడా వీటి మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది. దాదాపుగా 1:10 నిమిషాల సేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ఈ సమావేశం చివరిలో మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పరిశ్రమలు, అదేవిధంగా ఐటీ పరంగా అభివృద్ధి చెందటం, వీటన్నిటికీ సంబంధించి క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ఇటీవల జరిగిన పరిణామాలు, ఇవన్నీ కూడా లోకేష్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తగిన సాయం అందుతుంది అని చెప్పి దానికి తాము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంతో పాటు రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి ఇతోధిక సాయం అందాలి అని, అదేవిధంగా ఎప్పటికీ కూడా ఆర్థిక కష్టాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం, రెవెన్యూ లోటు కూడా ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా కేంద్ర సాయం ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలోనే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఆదాయం పెరగటంతో పాటు ఉపాధి కల్పన అవకాశాలు కూడా మెరుగుపడతాయి అని కూడా ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తప్పనిసరిగా కేంద్రం నుంచి సాయం ఉంటుందని, డబుల్ ఇంజిన్ సర్కార్ వలన ఆంధ్రప్రదేశ్ మరింత ముందుకు వెళ్తుంది అని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వీరి మధ్య ఇంకా తాజా రాజకీయ పరిణామాల గురించి, అదేవిధంగా
బెంగాల్లో అక్కడ మమతా సర్కార్ను ఓడించి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినందుకు ఎన్డీఏకి మంచి దేశంలో మంచి ఊపునిస్తుందని, ఇది భవిష్యత్తులో కూడా ఎన్డీఏ ముందుకు వెళ్ళటానికి మరింత దోహదం చేస్తుందని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్టు తెలిసింది. ఇక కుటుంబపరమైన వివరాలు, కుటుంబ సభ్యుల యోగక్షేమాలతో పాటు చంద్రబాబు మనవడు దేవాంశ్ గురించి కూడా చెస్ లో ఆయన చూపిస్తున్న ప్రదర్శన గురించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ ప్రధాని నరేంద్ర మోడీకి వివరించినట్టుగా సమాచారం అందింది. దాదాపుగా 1:10 నిమిషాల సేపు వీరి మధ్య చర్చ జరిగింది. ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ కేంద్రం నుంచి రావాల్సిన సాయం, చంద్రబాబు కుటుంబ సభ్యుల యోగక్షేమాలతో పాటు వీటన్నిటిని కూడా ప్రధానమంత్రికి వివరించారు. ప్రధానమంత్రి కూడా అడిగి తెలుసుకున్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.